దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. ప్రిలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయ కాల సమయంలో మనందరితో మాట్లాడుచున్న మాటలు. భక్తుడంటూ ఉన్నాడు, తన యందు అని ప్రారంభించారు ఈ వచనములో. తన యందు అనగా దేవుని యందు, సృష్టికర్త అయిన పరమాత్ముని యందు ఎవరైతే భయభక్తులు కలిగి బ్రతుకుతారో, భక్తి జీవితంలో సాగిపోతారో, తన కృప కొరకు కనిపెట్టేవారిగా ఉంటారో, అటువంటి వారిని ఆయన దృష్టించి దేవుడు సంతోషిస్తాడని ఇక్కడ వ్రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు? తన కొరకు ఎదురు చూసే వారిని బట్టి, తన యందు భయభక్తులు గల వారిని బట్టి ఆయన ఆనందిస్తాడు. బైబిల్ గ్రంథములు మనం చూస్తే ఎంతోమంది భక్తులైన వారు ఆయన కార్యములందు కనిపెట్టి ఎదురు చూసి సంపాదించుకున్నారు, దీవించబడ్డారు. దేవుడు వారిని బట్టి ఆనందించారు. అబ్రహాము జీవితంలో మనం చూస్తే వాగ్దానము జరిగిన తర్వాత దాదాపుగా 24-25 సంవత్సరాలు పట్టింది వాగ్దాన పుత్రుడు జన్మించటానికి. అబ్రహాము ఎదురు చూశాడు. కొన్నిసార్లు నిరుత్సాహపడిపోయినా, నా దేవుడు చేయగల సమర్థుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని విశ్వాసముతో కనిపెట్టి ప్రార్థించాడు గనుక తను మేలును పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉన్నారా? కనిపెట్టలేని నిరుత్సాహ పరిస్థితికి వచ్చారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుచున్నారు, నీవు కనిపెట్టి ఎదురు చూస్తే నేను కార్యాన్ని జరిగిస్తానని. 69వ కీర్తన 20వ వచనములో, నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటేనే గాని ఎవరును లేకపోయేరే. ఓదార్చి వారి కొరకు కనిపెట్టుకుంటేనే గాని ఎవరును కానరారైరే. ప్రిలారా, భక్తుల జీవితాల్లో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో శ్రమలు అనుభవించారు. ఇక్కడ యేసు ప్రభువారు రాకడను గూర్చి, ఆయన శిలువ ధ్యానమును గూర్చి వ్రాయబడింది. కరుణించి వారి కొరకు కనిపెట్టుకున్నానంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిందలు అవమానాలు వస్తూ ఉంటాయి. జీవితము కదండి, ఎత్తు పల్లాలు సాధ్యమే. సముద్రపు కెరటాలు లాంటివి శ్రమలు ఇచ్చినా, ఇబ్బందులు కలిగిన అవి మామూలే కదండి. వాటిని బట్టి దేవునికి దూరమైపోతారా? దేవుని సందులో కనిపెట్టి ఎదురు చూడరా? గనుక దేవుని సన్నిధానములో భయము భక్తి కలిగి ఎదురు చూసి వారిగా ఉంటే దైవ కార్యము జరుగుతుంది. 130వ కీర్తనలో 5వ వచనం, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇటువంటి భక్తి జీవితం మనం చేయగలిగితే, ఆయన మాట కొరకు ఎదురు చూస్తే, మనము ఏదైతే అడుగుతున్నామో ఆ సమస్యను దేవుని పాదాల చెంతకు తీసుకొని వచ్చి కనిపెట్టి ప్రార్థించగలిగితే, యథార్థమైన జీవితంలో సాగిపోతే దేవుడు ఖచ్చితంగా కార్యము జరిగిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. కాబట్టి నాటి కాలములో అబ్రహాము గారికి చేసిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు కూడా అనేక కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నారు. అయితే మనం చేయవలసింది, శ్రద్ధ కలిగిన ఆయన మాటలు యందు లక్ష్యముంచి ఆయన కొరకు కనిపెట్టి ఆయన సన్నిధిలో బ్రతికితే దేవుడు నిశ్చయముగా కార్యము చేస్తానని వాగ్దానము చేస్తున్నారు. ఆ వాగ్దానము ప్రతి ఒక్కరూ పొందుకుందుముగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, నీ ఘనమైన నామను బట్టి మీకు వందనాలు.
ఎవరైతే నీ సన్నిధానములు కనిపెట్టి ఎదురు చూస్తారో, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత కాలము జరుగుతున్నా మీరు ఒక రోజున జవాబిచ్చే దేవుడుగున్నావు, ఆ సమస్యను పరిష్కరించే దేవుడుగున్నావు గనుక ప్రతి ఒక్క కుటుంబములో, ప్రతి ఒక్క బిడ్డలలో మీ కార్యమును జరిగించమని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. బిడ్డలందరిని ఆశీర్వదించండి, దీవించండి. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.